రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభువుతో ప్రతి ఉదయం అనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. కృపగలిగిన దేవుడు మీకు సహాయము చేయునుగాక. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనలు 5వ కీర్తన 11వ వాక్యాన్ని చదువుకుందాం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో మనం ఒక్కసారి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దేవాది దేవుణ్ణి ఆశ్రయించిన వారందరూ కూడా సంతోషిస్తారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, దేవుడు మనలను కాపాడాలంటే ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని భద్రపరచాలంటే దేవుని పిల్లలంగా మనమందరము కూడా ఆయన సన్నిధిని, ఆయన నామమును, ఆయనను మనం ఆశ్రయించే వారంగా ఉండాలి. ఆయనను ఆశ్రయించే వారిని ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఇక్కడ చూస్తున్నాం, నిన్ను ఆశ్రయించేవారు సంతోషిస్తారు. ఎందువల్లంటే వారిని నువ్వు కాపాడే దేవుడు గనుక. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని కాపాడాలంటే దేవుని పిల్లలంగా మనము ఆయనను ఆశ్రయించాలి. ఆయనే మనల్ని కాపాడే దేవుడు. దేవుని వాక్యంలో మనం చూస్తుంటాం, దావీదు భక్తుడు అంటారు, నీవు నా కోట, నా కొండ అని. ఇలాగ నువ్వు నాకు కేడుముగా ఉన్నావని, నేను నీ మీద ఆధారపడగా నీ శరణ జోస్తూ ఉన్నాను, నువ్వు నన్ను ఆదరించేవాడువని అనేకమైనటువంటి విషయాలు ఈ కీర్తనలో మనం చూస్తాం. గల కారణం ఏంటంటే, దేవుడు కాపాడేవాడని భక్తుడు ఎరిగినవాడై ఉండి అనుదినము అనుక్షణము ఆయన యొక్క రెక్కల నీడలో, ఆయన రెక్కల క్రింద ఆశ్రయాన్ని పొందుకుంటూ ఉండేవాడు. కనుక అనుభవపూర్వకంగా ఈ మాటలన్నీ కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవాది దేవుణ్ణి ఎవరైతే ఆశ్రయిస్తారో, ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో వారి జీవితం ఎప్పుడు కూడా సంతోష సమాధానముల చేత నింపబడుతుంది. ఎందువల్లంటే మరి దేవుడు ఆయన మీద ఆధారపడే వారిని కాపాడేవాడై ఉన్నాడు కనుక, ఆయనను ఆశ్రయించిన వారిని ఎవరైతే ఆయనను ఆశ్రయిస్తారో ఆయన కాపాడేవాడు ఉన్నాడు కనుక. అందుకనే చూస్తూ ఉన్నాం అక్కడ చక్కటి మాటలు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. ఆయన మనకు ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఆయనను ఆశ్రయించే వారికి ఏ మేలు కొదువై ఉండదని, ఆయనను ఆశ్రయించే వారిని ఆయనే కాపాడుతాడని, ఆయన ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి కదా. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు ఎవరిని కాపాడతారంటే ఆయన మీద ఆధారపడి ఆయనను ఆశ్రయ దుర్గముగా అనగా ఆయన మీద ఆయన రెక్కల నీడలోనికి వచ్చి ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని దేవుడు కాపాడుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కనుక ఈ ఉదయకాల సమయంలో మనము ఆయనను ఆశ్రయించినట్లయితే ఆయన మనకి కేడుముగా ఉండి మనల్ని కాపాడుతాడు. రెండో మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని ఆయన కాపాడుతాడు. దేవుడు ఎవరిని కాపాడతారంటే ఆశ్రయించే వారిని కాపాడతారు, ఆయనను ఆశ్రయించిన వారిని కాపాడతారు. రెండోది, ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని ప్రభువు కాపాడతారు. దేవుని వాక్యంలో చూసుకున్నట్లయితే దావీదు రాసినటువంటి కీర్తనలు 31వ దావీదు కీర్తన 23వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, యెహోవా భక్తులారా మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యందు విశ్వాసం ఉంచేవారిని, దేవుని మీద నమ్మకం ఉంచేవారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. వారికి ఎప్పుడు కూడా ఆయన అన్యాయం చేయడు.
ఆయన యందల విశ్వాసం ఉంచే వారందరి జీవితంలో కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి స్తోత్రం. అందుకనే రాయబడింది, యెహోవా భక్తులారా మీరు ఆయనను ప్రేమించండి. యెహోవా విశ్వాసులను కాపాడుతాడు. ఆయన నుండి విశ్వాసం ఉంచే వారిని ఆయన ఎప్పుడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. కనుక దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ఆయన నుండి విశ్వాసం ఉంచే వారిని ఆయన కాపాడేవాడు ఉన్నాడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 3వ వాక్యం మనం చదువుకున్నట్లయితే, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. చూసారా, పూర్ణ శాంతి గలవానిగా కాపాడేవాడు. ఎందువల్లంటే అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు గనుక, యెహోవాయే నిత్యాశ్రయ దుర్గమై ఉన్నాడు గనుక, ఆయన నమ్ముకునదగిన సహాయకుడు గనుక ఆయనను నమ్ముకునే వారిని ఎప్పుడూ దేవుడు విడిచిపెట్టడు. ఆయన మీద విశ్వాసం ఉంచి ఆయన మీద ప్రగాఢమైన నమ్మకాన్ని చూపించిన వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు. అందుకనే ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని పూర్ణ శాంతి గలవానిగా సమాధానమిచ్చి శాంతినిచ్చి నెమ్మదినిచ్చి కాపాడే దేవుడై ఉన్నాడు. కాపాడడానికి గల కారణం అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు కనుక యెహోవా విశ్వాసులను కాపాడునని దేవుని వాక్యం రాయబడినట్లుగా ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని కాపాడుతాడు. ఈ వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డ, నువ్వు ఆయన మీద ఆధారపడు. నిత్యాశ్రయ దుర్గమై ఉన్న దేవాది దేవుణ్ణి ఆశ్రయిస్తే ఆయన కాపుదల క్రింద నువ్వు భద్రంగా స్థిరపరచబడతావు. ఆయనందు సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఆయన మీద ఆనుకుంటే నా దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుని ప్రియులారా, అంత మాత్రమే కాదు, దేవుని వాక్యంలో రాయబడింది భక్తులను కాపాడుతాను అని రాయబడింది. భక్తులను కాపాడుతాను అని ప్రభువే చెప్పారు. దేవుని వాక్యంలో 97వ కీర్తన ఒకసారి మనం చూసుకున్నట్లయితే 97వ కీర్తన 10వ వాక్యం, యెహోవాను ప్రేమించువారులారా చెడుతనమును అసహించుకొనుడి, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తి చేయుచున్న వారిని కాపాడుతాడు. భక్తుల ప్రాణములను ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో ఆశ్రయించిన వారిని కాపాడే దేవుడు, విశ్వాసం ఉంచుతున్న వారిని కాపాడే దేవుడు, ఆయన యందల భయభక్తులు కలిగి భక్తి జీవితాన్ని అవలంబిస్తున్న వారిని అందరినీ కూడా ఆయన కాపాడి వారికి క్షేమాభివృద్ధినిస్తారు. దేవుని వాక్యంలో ఒక చిన్న ఉదాహరణ జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతో భక్తిపరుడైనటువంటి దానియేలు ఒకనొక దినాన్న సమస్య వచ్చి పడింది. దానియేలు మీద నేరం మోపారు. దానియేలు యథావిధిగా ప్రార్థనాపరుడు, ప్రార్థనా జీవితం ఏమాత్రము కూడా విడిచిపెట్టేవాడు కాదు, నమ్మకస్తుడు, భక్తిపరుడు. కనుక అలాంటి భక్తిపరుడి మీద నేరం వేశారు. ఆ భక్తిపరుడిని తీసుకెళ్లి చెరసాలలో వేసేశారు. ఆ చెరసాలలో సింహాల బోనులో వేశారు. సింహాల బోనులో ఉన్నప్పుడు సింహములు అతనికి ఏ హాని చేయకపోవడానికి గల కారణం ఒకటి, అతడికి ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆధారపడ్డాడు, ఆయనను ఆశ్రయించి ప్రార్థన చేశాడు. రెండోది, సర్వాధికారి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచగలిగి ఉన్నాడు. మూడోది, భక్తిపరుడు. అన్ని విషయాలలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి నమ్మకంగా బ్రతికాడు, నిర్దోషిగా. దానియేలు గ్రంథములు మనం ఆ మాటలు ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 22వ వాక్యాన్ని చదువుతూ ఉన్నాను. నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడుతున్న గనుక ఆయన తన దూత నంపి సింహములు నాకు ఏ హానియో చేయకుండా
వాటి నోళ్ళు మూయించెను. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో భక్తుడు దానియేలు భక్తిపరుడు గనుక, అతడు దేవుని దృష్టికి నిర్దోషిగా ఉన్నాడు గనుక, భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకుని ఉన్నాడు గనుక, దేవుడు దానియేలుకి హాని జరగకుండగా, ఇందాక మనం చూసాం కదా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని దేవుడు కాపాడతారని. దేవుని ప్రియులారా, కనుక ఈ ఉదయకాల సమయం ఆయన యందు విశ్వాసం ఉంచే వారిని ఎప్పుడు కూడా ఆయన ఏం చేయడు తెలుసా? విడిచిపెట్టడు. దానియేలు పట్ల దేవుడు కృప చూపించి దానియేలుని కాపాడాడు దేవుడు. అందుకనే దానియేలే సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, సింహములు నాకు ఏ హాని చేయకుండా వాటి నోళ్ళు మూయించెను. చూసారా, విశ్వాసులను కాపాడే దేవుడు, భక్తులను కాపాడే దేవుడు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు కూడా భక్తిపరులుగా ఉన్నారు. ఆ దినాన్న ప్రతికూలకరమైనటువంటి పరిస్థితులు అక్కడ ఎదురైనప్పటికీ కూడా దైవ చట్టాన్ని, దైవ నిర్ణయాల్ని ఏది కూడా జవదాటకుండగా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి నమ్మకంగా దేవుని సన్నిధానంలో వారి భక్తి జీవితాన్ని వారు చూపించగలిగి ఉన్నారు గనుక వారి అగ్నిగుండంలో పడవేయబడినప్పటికీ కూడా దేవాది దేవుడు వారి మధ్యకు వచ్చి వారిని కాపాడినట్లుగా దేవుని వాక్యంలో చూస్తూ ఉన్నాం. కనుక భక్తులను దేవుడు ఎప్పుడూ కూడా విడిచిపెట్టరు. అందుకని మనం చూస్తున్నాం, తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును.